ఇవాళ ఈ వనపర్తిలో దాదాపుగా మా మిత్రుడు బట్టి విక్రమార్క గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు మా ఎంపీ గారు పట్టుబట్టి 1000 కోట్ల రూపాయలతో ఈ రోజు ప్రాజెక్టులను అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడమే కాదు, మా స్వయం సహాయక సంఘాలు మా ఆడబిడ్డలకు ఈ రోజు మా సీతక్క మా చీఫ్ సెక్రటరీ గారు దాదాపుగా సంఘాలకు 1000 కోట్ల రూపాయల నిధులను ఇవాళ ఆడబిడ్డల అభివృద్ధి కోసం విడుదల ఈ వనపర్తి నగరం నుంచే మనం చేసుకోవడం జరిగింది. ఇదే కాదు, ఈరోజు చిన్నారెడ్డి గారు కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని వారు అడగడం జరిగింది. తిరుమలాపాలెం వాళ్ళ సొంత ఊరు కాసిం నగర్ ఈ ప్రాంతంలో 4000 ఎకరాలకు నీళ్లు రావాలంటే కాసిం నగర్ ఎత్తిపోతల పథకం ఇస్తే బాగుంటుంది అని పెద్దలు చిన్నారెడ్డి గారు అడగడమే కాదు, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు డాక్టర్ మాధవరెడ్డి గారు పేరు పెట్టాలని. ఆనాడు ఎవరు ఉస్మానియా, ఆనాడు ఎవరు నిమ్స్ ఆసుపత్రికి పోయినా మన వనపర్తే కాదు మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎవరు వెళ్ళినా వాళ్లకు ప్రత్యేకమైన వైద్యాన్ని చేయించి ₹1 కూడా ఖర్చు లేకుండా డాక్టర్ జిల్లెల మాధవరెడ్డి గారు బ్రతుకున్నంత కాలం ఆఖరి శ్వాస వరకు వారి ప్రాంత పేదలకు వైద్య సేవలను అందించండు, వారికి సహకారం అందించండు. తప్పకుండా డాక్టర్ చిన్నారెడ్డి గారు అడిగిన కాసిం నగర్ ఎత్తిపోతల పథకాన్ని మా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. 4000 ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే కాదు, డాక్టర్ మాధవరెడ్డి గారి పేరు పెట్టి వారు శాశ్వతంగా వారి సేవలను ఈరోజు గుర్తు చేసుకునే విధంగా పెట్టుకుంటాం. అదే కాదు, మా శాసనసభ్యుడు ఇలా అడిగాడు, జయరాములు గారి పేరు పెట్టాలి, డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు పెట్టాలి అని. నాకు ఇంత గొప్ప అవకాశం, డాక్టర్ బాలకృష్ణయ్య గారి పేరు జయరాములు గారి పేరు పెట్టే అవకాశం ఈ రోజు ఈ సంస్థలకు వచ్చింది. తప్పకుండా ఆ మాజీ శాసనసభ్యుల పేర్లు పెట్టే బాధ్యత ఈ ప్రాంత ప్రజలకు, ఈ పేదలకు వారు అందించిన సేవలకు మనం ఇయ్యగలిగిన గుర్తింపు ఇదే. అందుకే రాష్ట్ర ప్రభుత్వం వేదిక మీద నుంచి ప్రధాన కార్యదర్శి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. మాజీ శాసనసభ్యులు బాలకృష్ణయ్య గారి పేరు, మాజీ శాసనసభ్యులు జయరాములు గారి పేరు, అదేవిధంగా డాక్టర్ చిన్నారెడ్డి గారి పేర్లను ఈ ప్రాజెక్టులకు పెట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి నేను చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తున్నా.